ఇక తులారాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని, అలాగే మే 14 నుండి సంవత్సరం చివరి వరకు గురువు, మే 19 వరకు రాహువు, మే 20 నుండి సంవత్సరం చివరి వరకు కేతువు శుభస్థానములందు సంచరించడం వలన సంవత్సరంలో ఎక్కువ భాగం శుభ ఫలితాలనే వీరు పొందుతారు. ఆర్థిక అభివృద్ధి, వృత్తి పనులయందు అనుకూలత, సంకల్పించినటువంటి పనులు నెరవేరడం, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం, తలిచినటువంటి పనులు నెరవేరుట, నూతన పరిచయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలందు ఆసక్తి, మంచి వార్తలు వినడం, స్వశక్తి సామర్థ్యంతో రాణించడం, రాజకీయ నాయకులకు విజయం మొదలైనటువంటివన్నీ కూడా వీరికి శుభ ఫలితాలే. విద్యారంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పంట అధికంగా చేతికి రావడం, అధిక లాభాల్ని వీరు పొంది సుఖ సంతోషాలతో చక్కటి జీవనాన్ని ఈ విశ్వావసన సంవత్సరంలో వారు కొనసాగిస్తారు.